సార్ ఫైనల్గా ఇటీవల కాలంలో పార్టీ సస్పెన్షన్లు అంటే ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏంటి అంత ఫాస్ట్గా కనిపిస్తుంది. ఒకటి మీ అందరికీ ఫాస్ట్గా కనిపిస్తుంది. నేను చాలా మందిని ఒక 3-4 సంవత్సరాలు చూస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఇబ్బంది మీరు చాలామంది కార్యకర్తలు కానీ క్రియాశీలక కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ కొంతమంది అన్యాయం జరిగిపోయిందంట. నేనేంటంటే చాలా వరకు నేను సస్పెన్షన్ విరుద్ధం. బేసిక్గా చాలాసార్లు తప్పులు చేస్తే ఒక చెప్పు వదిలేయండి అంటాను, సరిదిద్దుకోమని చెప్పండి అంటాను. కానీ రిపీటెడ్గా అది అందరికీ హెడ్ తలపోటు అయిపోతే నేను పార్టీని చాలా బలంగా నడపదలుచుకున్నాను, బలహీనంగా నడపదలుచుకున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు చామ్ ట్విస్ట్ చేస్తే నేను పార్టీ నడపాల్సిన నాకు అవసరం లేదు, నాకు పాలిటిక్స్ అవసరం లేదు. నేనేంటంటే ఇఫ్ ఐ రన్ ఏ పార్టీ ఇట్ ఈస్ విత్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం పెట్టుకున్న నియమాల ప్రకారం మనం నడిపించకపోతే నేను ఒక పార్టీ హెడ్గా నేను తప్పుతాను. రిపీటెడ్గా తప్పులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది పార్టీకి ఇబ్బందులు అయిపోయినప్పుడు వాళ్ళు రిపీటెడ్ పరిస్థితులు వాళ్ళ పద్ధతులు మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా సస్పెన్షన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్.